అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 39 అండ్ 40. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఒక్క నిమిషం డాడీ అని దానికేదో అన్యాయం చేశాను అని మీరు అంటున్నారు కదా. కానీ అలాంటి నేను రమ్మంటే మీ కూతురు నిమిషంలో ఇంకేం ఆలోచించకుండా నాతో పాటు వస్తుంది. నా మీద దానికి ఆ నమ్మకం ఉంది. కానీ తను అలా వస్తే అది మీకు కోపం తెప్పించవచ్చు తన మీద. చిన్నప్పటి నుండి ఎన్నో కోల్పోయిందది. ఇప్పుడు నా పంతానికి కన్న తండ్రిని కూడా పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. కేవలం అందుకోసం మాత్రమే, దానికోసం మాత్రమే అని వేలు పెట్టి శ్రావణిని చూపిస్తూ, మీ మనసు మారి దాన్ని నా దగ్గరికి పంపిస్తారు అని ఎదురు చూడ్డానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అలా అని నా భార్య కోసం నేను చేసేవి కాదు అంటే మాత్రం నిమిషం కూడా ఆలోచించను దాన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి, గుర్తుపెట్టుకోండి అని శ్రావణి దగ్గరికి వెళ్ళాడు. తన కోసం ఎంతో తగ్గుతున్న భర్తని చూసి చాలా సంతోషంగా ఉన్నా, అలాంటి తనకి దూరంగా ఉండవలసి రావడంతో బాధగా అభిని హత్తుకోబోయి భయంగా చూసింది తండ్రి వైపు ఏమంటాడోనని. తన భయం అర్థం చేసుకున్న అభి తనే ఆమెని హత్తుకున్నాడు ప్రేమగా. అది చూసి శరత్, శంకర్, నాగమణి నవ్వుకుంటూ అక్కడి నుండి వెనక్కి తిరగగా, తన మనసులో మాట తన వాళ్లకు చెప్పుకోవడానికి కూడా భయపడుతుంది అన్న అల్లుడి మాటలకి, కూతురి చూపులకి లంకి కుదరడంతో మౌనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు జనార్దన్. హమ్మయ్య, పెద్ద యుద్ధం ముగిసినట్టుంది అనుకొని సతీష్ని తీసుకొని పక్కకి వెళ్ళింది భ్రమరాంబ. ఆ వెంటనే తను కూడా అభి చుట్టూ చేతులు వేసి ఏడ్చేసింది. ఏం మాట్లాడాలో కూడా తెలియక శ్రావణి. ఏడవకే, ఇప్పుడేమైంది? కోరుకున్నట్టే మేమిద్దరం ఎవరిని ఎవరూ తిట్టుకోలేదు కదా అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి, అంతా బాగానే ఉంటుంది, నువ్వు దేనికి కంగారు పడకు. అయినా నా బిడ్డ నీలో ఉంటే నాకు చెప్పకపోవడమేంటే తింగరదానా అంటూ తన నెత్తిమీద చిన్నగా ఒకటి వేశాడు. దాంతో తల ఎత్తి ప్రేమగా అభి కళ్ళలోకి చూసింది శ్రావణి. ఆమె కళ్ళలోకి చూస్తూ, ఓహో, వీళ్ళందరిలాగానే నువ్వు చెప్పకపోతే నేను కూడా తెలుసుకోలేను అనుకున్నావా? అయినా సరే, ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా నువ్వు చెప్తావని. కానీ నువ్వు చెప్పలేదు. ఆ సంతోషం అనుభవించకుండా చేశావు కదే నన్ను, తింగరదానా అని వాడిపోయిన ఆమె మొహం చూసి, పర్లేదులే, ఈసారి ముందుగా నాకే చెబుదువుగాని అన్నాడు చిన్నగా కన్ను గీటుతూ. దాంతో సిగ్గు ముంచుకొచ్చి సిగ్గుల మొగ్గై అభిని హత్తుకుంది మళ్ళీ. నువ్విలా సిగ్గుపడితే ఈ రోజు రాత్రి నేను నిద్రపోయినట్టే ఇంకా అంటూ ప్రేమగా తనని ఇంకొంచెం గట్టిగా హత్తుకొని తల మీద ముద్దు పెట్టి, టైంకి అన్నంతో పాటు ఇవన్నీ 10 రోజుల్లో తినేయాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు అన్నాడు. దాంతో అతనికి దూరం జరుగుతూ, ఇవన్నీ 10 రోజుల్లో తినేసేయాలా, ఎలా అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా. మరి లోపల ఉన్న నా బేబీకి చిన్న బాధ కూడా లేకుండా సంతోషంగా, ఆరోగ్యంగా అమ్మ పొట్టలో నుండి బయటికి రావాలి కదా. అలాంటప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తేనే అలా జరుగుతుంది అని తనకి జాగ్రత్తలు చెప్పి, సతీష్ని పిలిచి అవన్నీ లోపల పెట్టరా అని చెప్పాడు. అలాగే బావా అంటూ తను అవన్నీ లోపల పెడుతూ ఉండగా భ్రమరాంబ కూడా బయటకు వచ్చింది. సరే, ఇక నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి తనను వదిలి వెనక్కి తిరగగా, బాబు, పెళ్ళైన తర్వాత మొదటిసారి వచ్చారు, మీరు కూడా 2 రోజులు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని అడిగింది భ్రమరాంబ. ఆవిడ మాటలను బట్టి తనలో వచ్చిన మార్పు తెలుస్తుంటే, పర్లేదులేండి, ఇప్పుడు వద్దు అంటూ శ్రావణి వైపు చూశాడు. తను దగ్గరగా ఉన్నప్పుడు మిలమిలా మెరిసిన ఆమె మొహం వెళతాను అనడంతో మళ్ళీ వెలవెలపోవడం చూసి మనసుకు బాధగా ఉన్నా తప్పక వెళ్ళొస్తానంటూ కళ్ళతోనే తనకి చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అభి. ఇంతలో స్నానం చేసి వచ్చిన జనార్దన్ కూతురి వైపు చూడగా, తండ్రిని చూడగానే అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రావణి. దాంతో బట్టలు వేసుకుంటూ శ్రావణికి దిష్టి తీసి తర్వాత స్నానానికి వేడినీళ్లు పెట్టమని చెప్పి, అది సమయానికి తినేటట్టు చూడమని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు జనార్దన్. కూతురి గురించి ఆయన మనసులో ఎన్నో భయాలు, బాధలు అల్లుకొని ఉండగా ఒంటరిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంటికి వచ్చేటప్పటికి భర్తతో కలిసి టెన్షన్గా శ్రావణి వాళ్ళింటికి వెళ్ళిన అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంది హరిత. ఇంతలో ఒక్కొక్కరుగా అందరూ రావడం చూసి, ఏమైంది పెదనాన్న అంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళింది. ఏమైందా, ఈరోజు మీ అన్నయ్య తనలో ఉన్న ఇంకొకడిని చూపించాడే జనార్దన్ మామయ్యకి అని చెప్పింది నవ్వుతూ నాగమణి. అవునా, అంటే ఏం చేశాడమ్మా అని అడిగింది ఆత్రం ఆపుకోలేక. కూతురి ఆరాటం చూసి, ఏం చేశాడో వస్తున్న మీ అన్నయ్యని అడుగమ్మా అంటూ తమ్ముణ్ణి తీసుకొని లోపలికి వెళ్ళాడు శరత్.
ఆ వెనుకే పాకెట్లో చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ వస్తున్న అభి దగ్గరికి వెళ్ళి, ఏంటన్నయ్య అక్కడేదో అదరగొట్టేశావంట, ఏంటది అని అడిగింది నవ్వుతూ. "హహహ, అదేం లేదులే అంటూ ఎదురుగా ఉన్న బావగారి దగ్గరికి వెళ్ళి, హాయ్ బావగారు అంటూ హరిత హస్బెండ్తో మాటల్లో పడ్డాడు అభి. ఆ తరువాత భోజనాలు చేసి హరిత వాళ్ళు తమ గదిలోకి వెళ్ళగా బాబాయ్ తన తండ్రి ఆరుబయట మంచాలు వేసుకొని పడుకొని మాట్లాడుకుంటూ ఉండగా అలసిపోయిన పిన్ని తన గదిలోకి వెళ్ళి పడుకోవడంతో ఒంటరిగా ఉన్న అభి గదిలో నిద్ర పట్టక ప్రతి నిమిషం వెళుతున్నాడు అని తెలిసిన తర్వాత బాధగా కనబడిన శ్రావణి మొహమే గుర్తువచ్చి మనసంతా చిరాకుగా ఉండడంతో డాబాపైకి వెళ్ళాడు చల్లగాలి కోసం. ఇంతలో సంజన నుండి ఫోన్ రావడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేశాడు. అభి, అభి ఏమైంది, శ్రావణి ఎందుకు వెళ్ళిపోయింది, తనని కలిసావా నువ్వు, ఏం చెప్పింది అని అడిగింది ఆమె. సంజు, అవన్నీ వదిలేసి రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా నీకు. అది కాదభి, 2 డేస్ నుండి నువ్వు కాల్ కూడా చేయడం లేదు, అందుకే ఏమైందో అర్థం కాక నేనే చేశాను. నాకు తెలుసు, కానీ ఇవన్నీ నీకు స్ట్రెస్ ఇచ్చే విషయాలు సంజు, ప్లీజ్ వదిలే, నేను చూసుకుంటాను. అలాగే నేను ఇక్కడి నుండి రావడానికి టైం పడుతుంది, కాబట్టి నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. బాగా స్ట్రెయిన్ అయ్యాను, నిద్రొస్తుంది, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశాడు. ఆమెతో అలా మాట్లాడడం అతనికి కూడా బాధగానే ఉంది, కానీ తప్పదు, ఇది ఆమె ఎంచుకున్న దారే. తనకి నచ్చినట్టు తన ఇష్టానికి చేసేసింది. ఒక్క మాట తనతో చెప్పుంటే విషయం వేరేలా ఉండేది, కానీ ఇప్పుడు తనకి వేరే దారి లేదు. ఎందుకంటే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి సంజనికి ఛాన్స్ ఉంది, కానీ శ్రావణికి లేదు. ఉన్నా తను నా దగ్గర తప్ప ఎవరి దగ్గర సేఫ్గా సెక్యూర్గా ఉండలేదు. కాబట్టి తను కన్సీవ్ కాకపోయినా తనని నా నుండి నేను దూరం చేయలేకపోయేవాణ్ణి. మంచో చెడో నా లైఫ్ శ్రావణితో ముడిపడిపోయింది. తనే నా ప్రేమ ప్రాణంగా మారిపోయింది. సో మన ఫ్యామిలీ చిత్రం పడిపోయింది అనుకున్నాడు నవ్వుకుంటూ. రాత్రి అప్పుడనగా వెళ్ళిన జనార్దన్ అర్ధరాత్రి దాటినా ఇంటికి రాలేదు. ఆయన వచ్చిన తర్వాత భోజనం చేయాలని స్నేహ తప్ప ఇంకెవరూ తినరు. ఎప్పుడూ 8 గంటలకి ఇంటికి వచ్చేసి ఆయన ఎంతసేపటికి రాకపోవడంతో ఇంట్లో జరిగిన విషయానికి ఆయన కోపంలో ఉన్నారేమో, అందుకే ఇంటికి రాలేదేమో అనుకుంటారు ఎవరికి వాళ్ళు. అందుకే శ్రావణిని అన్నం తినమని చెప్పమని కొడుకుకి చెప్తుంది భ్రమరాంబ. కానీ తండ్రి జరిగిన గొడవని ఎలా తీసుకుంటాడో తెలియక అదే ఆలోచనలో ఉన్న ఆమె తినడానికి ఇష్టపడక, నాన్న వచ్చాక తింటాన్లేరా, ఇప్పుడు నాకేమొద్దు అని చెప్పింది. దాంతో అందరూ అలాగే ఉండిపోయారు. 10 దాటిన తర్వాత కూడా ఆయన ఇంటికి రాకపోవడంతో, రే సతీష్, మీ నాన్న ఇంకా రాలేదు, ఎక్కడున్నారో ఏంటో, ఆయన రాలేదని నువ్వు అది అన్నం తినకుండా కూర్చున్నారు, ఒకసారి వెళ్ళి పాలకేంద్రం దగ్గర ఏమైనా ఉన్నారేమో చూసిరా అని చెప్పింది చదువుకుంటున్న కొడుకు దగ్గరకు వచ్చిన భ్రమరాంబ. అలాగే అమ్మా అంటూ చెప్పులు వేసుకొని తండ్రి కోసం వెళ్ళాడు సతీష్. కానీ ఆయన అక్కడ లేకపోవడంతో ఆ చుట్టుపక్కల 4-5 చోట్ల చూసి కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు సతీష్. వరండాలో నించొని ఒక్కడే వస్తున్న కొడుకుని చూసి, ఏమైందిరా, ఒక్కడివే వస్తున్నావు, మీ నాన్న ఎక్కడా అని అడిగింది భ్రమరాంబ. నాన్న అక్కడ కనబడలేదమ్మా. అదేంటి, కనబడకపోవడమేంటి, కనబడక ఈ టైంలో ఎక్కడికి వెళ్తారా అంది అర్థం కాక. ఏమో అమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు అంటూ కుర్చీలో కూర్చున్నాడు తలపట్టుకొని సతీష్. అది కాదురా, మరి ఆ పోస్ట్ ఆఫీస్ లేదంటే అరుగు దగ్గరలో చూడకపోయావా? అబ్బా, అవన్నీ చూసే వస్తున్నానమ్మా అన్నాడు విసుగ్గా. అంటే అక్కడ కూడా లేడా అంది ఆదుర్దాగా. లేడనే కదమ్మా చెప్తున్నాను, మరి ఎక్కడికి వెళ్ళుంటారా? ఈసారి ఆమె గొంతులో కంగారు. పిన్ని అరుపుకి గబగబా బయటికి వచ్చింది శ్రావణి. నాకేం తెలుసమ్మా, ఉండు నాన్నకు ఫోన్ చేస్తానంటూ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి తండ్రికి కాల్ చేశాడు సతీష్. కానీ ఫోన్ కలవలేదు జనార్దన్కి. అదే మాట తల్లికి చెప్పి, నువ్వేం కంగారు పడకు, నాన్న ఎక్కడికి వెళ్లరు అని చెప్పాడు తల్లికి. వాళ్ల మాటలు విన్న శ్రావణికి తండ్రి కనబడ్డం లేదు అని అర్థమై ఆమె మనసులో కూడా భయం మొదలైంది. సీనయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడకపోయావు సతీష్ అని చెప్పింది తమ్ముడికి, తండ్రి అక్కడ ఉండే అవకాశం ఉందేమోనని. అలాగే అక్క, చూసేసి వస్తాను అంటూ ఒక్కడే వెళుతున్న తమ్ముణ్ణి చూసి, ఒక్క నిమిషం ఆగు, నేను కూడా వస్తానంటూ ఇంట్లోకి వెళ్ళి బ్యాటరీ లైట్ తీసుకొని వచ్చింది. ఆమె చేతిలో నుంచి ఆ లైట్ తను తీసుకొని, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు సతీష్. అప్పటికే అర్ధరాత్రి దాటిపోగా చెరొక గుమ్మానికి నిలబడి వాకిలి వైపే చూస్తూ ఉండిపోయారు భ్రమరాంబ శ్రావణి.
ఇంతలో పక్కింట్లో ఉండే వనజాక్షమ్మ అనే పెద్దావిడ సగం నిద్రపోయి లేచి వాష్రూమ్ కోసం బయటకు రావడంతో ఇంకా పక్కింట్లో వెలుగుతూనే ఉన్న లైట్లు చూసి, ఏమే భ్రమరా, ఏంటి ఇంకా మీ ఇంట్లో లైట్ వెలుగుతూనే ఉంది అని కేక వేసింది గోడ మీద నుండి. ఈయన బయటకు వెళ్ళి ఇంకా రాలేదు పిన్ని, అందుకే సతీష్ వెళ్ళాడు తీసుకురావడానికి, ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పింది దిగులుగా. ఏంటి, జనార్దన్ ఇంకా ఇంటికి రాలేదా? అవును, సాయంత్రం ఏదో గొడవ జరిగినట్టుంది ఇంట్లో, ఏంటది అని అడిగింది ఆశ్చర్యంగా గడ్డం కింద చేయి వేసుకొని అడుగుతూ. అదేం గొడవేం కాదులే పిన్ని. గొడవ కాదంటావేంటే? ఆ శరత్చంద్రను అతని కొడుకు వచ్చి ఇంటి మీద ఏదో పెద్ద గొడవ చేసి వెళ్ళినట్టున్నారు. మీ బాబాయి షుగర్ పేషెంట్ కదా, అందుకే త్వరగా అన్నం పెడదామని వంటింట్లోకి వస్తేను వాళ్ళ అరుపులు వినపడుతున్నాయి, అంతేకాని నేనేం పనిగట్టుకొని వినలేదమ్మా అంది ఒక పక్క ఆరాలు లాగుతూనే ఏమీ తెలియని దానిలా మాట్లాడుతూ. వినపడ్డాయని నువ్వే చెప్తున్నావుగా పిన్ని, మరది గొడవ? ఏదో కొంచెం పెద్దగా మాట్లాడుకున్నారు, ఆ మాత్రం దానికి గొడవలని చెవులు కొరుక్కుంటే ఎలా అంది అసలు విషయం చెప్పడానికి ఇష్టం లేక. బాగానే ఉందమ్మా, మీరు అరుచుకుంటే లేదు కానీ మేం వింటే వచ్చిందా? చెవులు కొరుక్కుంటున్నామంట, ఎవరికి కావాలి మీ ఇంటి విషయాలు? అయినా అందరూ ఆ మాత్రం అర్థం కాని మట్టి బుర్రలు అనుకుంటున్నారా ఏంటి? ఒక పక్క అదేమో మొన్ననగా వచ్చి ఇక్కడే ఉంది, ఇప్పుడేమో వాళ్ళు వచ్చారు. పెళ్ళైన పిల్ల మొగుడుతో రాకుండా తండ్రి వెళ్ళి తీసుకురావడం ఏంటి విచిత్రం కాకపోతేను? అక్కడ ఏమీ కాకుండానే అది ఒంటరిగా ఇక్కడికి వచ్చిందా అని రాగాలు తీసింది మెత్తని మాటలతో మొత్తుతూ. ఆపండి పిన్ని, ఇంత వయసు వచ్చి మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? దాని వయసు మీ మనవరాలి వయసు ఉంటుంది. మొగుడుతో రానంత మాత్రాన అక్కడ ఏదో జరిగిందనేనా? ఇంకేమీ కారణాలుండవా? లేదంటే తండ్రి వెళ్ళి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకోవడం పెద్ద నేరమా? అయినా మీరేదేదో ఊహించుకొని కథలు అల్లుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మా శ్రావణి నీళ్ళోసుకుంది, అక్కడ ఉంటే ఏమీ తినడం లేదని ఇక్కడ 4 రోజులుంటే నచ్చినవి తింటుంది అని మా అల్లుడు గారు తీసుకువెళ్ళమని ఫోన్ చేశారు. అందుకే వాళ్ళ నాన్న వెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చారు. అల్లుడు గారిని కూడా తీసుకురావాలని అనుకుంటే ఆయనకి ఆఫీసులో సెలవు దొరకలేదు, అందుకే వారం తర్వాత వచ్చారు. ఆ విషయం గురించి మేమందరం కాస్త పెద్దగా మాట్లాడుకున్నాం, అంతేకాని మీరు అనుకున్నట్టు అక్కడేమీ లేదు అంది మూతి తిప్పుతూ. దానికి ఆవిడ కూడా మూతి తిప్పుతూ, నీళ్ళోసుకున్న పిల్లకి నువ్వు కడుపు నిండా పెడతావని నీ దగ్గరికి పంపాడా? ఏంటమ్మా ఈ చిత్రం? అయినా ఎప్పుడు దాని పేరెత్తిన చిరుబురులాడిపోయే నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావంటే మేం నమ్మాలా? పైగా నేనేదో ఒక మాట అన్నానని పెద్దదాన్ని అని కూడా లేకుండా నా మీదకు అర్ధరాత్రి పూట కాలు దువ్వుతున్నావా? మరీ అంత గర్వం పనికిరాదు అంటూ తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వనజాక్షి. వయసు వచ్చింది కానీ బుద్ధి లేదు, అయినా అర్ధరాత్రి కదిలిచ్చి పెట్టుకుంది ఎవరో మరి అంటూ గొనుక్కుంటూ శ్రావణి వైపు చూసింది భ్రమరాంబ. అప్పటికే పక్కింటి ఆమె మాటలకి ఆమె మనసు కొంచెం బాధపడినా మొదటిసారి వాళ్ల పిన్ని తనని వెనకేసుకురావడం చూసి ఆ మనసులో మంటలు తగ్గి హాయిగా అనిపించి కళ్లతో ఆమెని చూస్తూ నించుని ఉంది శ్రావణి. జాము కోడి కూసే వరకు ఊరంతా తిరిగి వచ్చిన సతీష్ తండ్రి కనబడలేదు అని దిగులుతో పాటు ఏం జరిగిందో కూడా అర్థం కాని కంగారుగా ఇంటికి వచ్చేటప్పటికి తను వెళ్లే ముందు ఎక్కడున్నారో అక్కడే కనబడతారు తల్లి అక్క. సతీష్ రావడం చూసి ఏంట్రా ఏమైంది అని అడిగింది భ్రమరాంబ కంగారుగా. ఆవిడ ముందుగా అడగడంతో తను అడగకుండా వెనక నుండే తమ్ముడి వైపు చూస్తుంది భయం భయంగా శ్రావణి. లేదమ్మా, నాన్న ఎక్కడా కనబడలేదు అంటూ ఉసూరుమంటూ తల పట్టుకొని కింద కూర్చుంటాడు బాధగా సతీష్. అయ్యో ఏడుకొండలవాడా, ఎందుకు తండ్రి మాకు ఇలాంటి పరీక్ష పెట్టావు అంటూ బాధగా కూలబడుతుంది భ్రమరాంబ కూడా. తండ్రి కనబడ్డం లేదు అనేది ఒక బాధ అయితే ఇప్పుడు దానంతటికి కారణం తనేనని పిన్ని ఎక్కడ తిడుతుందో అని భయం ఒక పక్క ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ నిలబడిపోయింది శ్రావణి. తల్లి ఏడుపుకి ప్లీజ్ అమ్మా ఏడవకు, నాన్నకేమీ కాదు, బైక్ కూడా లేదంటే నాన్న ఎక్కడికో వెళ్ళే ఉంటారు అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు సతీష్. అయినా కూడా ఎంత కోపమున్నా కూడా ఏ రోజు ఇంటికి రాకుండా ఉండని భర్త ఈరోజు చెప్పా పెట్టకుండా కనుమరుగవ్వడంతో గుండెల్లో ఆయన మీద ఉన్న మమకారం కన్నీళ్లుగా బయటకు వచ్చాయి ఆమెకి. ఇక తల్లిని ఎలా ఓదార్చాలో అసలు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు గబగబా తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి కాల్ చేశాడు సతీష్. తమ్ముడు ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది శ్రావణి. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే బావా బావా నాన్న కనబడ్డం లేదు బావా అని చెప్పాడు ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూనే.
మంచి నిద్రలో ఉండగా ఫోన్ చేసిన బామ్మర్ది చెప్పిన మాట విని ఉన్న నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోవడంతో ఏమంటున్నావురా అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు అభి. అవును బావా, నాన్న రాత్రి నుండి కనబడ్డం లేదు అని మరోసారి అభికి కన్ఫర్మ్ చేసి నాకేం చేయాలో ఎక్కడ వెతకాలో అర్థం కావడం లేదు అని చెప్తున్న బామ్మర్ది మాటకి పక్కనే భ్రమరాంబ ఏడుపు వినపడుతూ ఉంటుంది చిన్నగా. నువ్వేం కంగారు పడకు, నేనొస్తున్నాను అంటూ ఆ నైట్ ట్రాక్ మీదనే బైక్ కీస్ తీసుకొని బయటకు వెళ్తాడు అభి. తలుపులు తీస్తున్న శబ్దానికి బయటే పడుకున్న శంకర్రావు శరత్ చంద్ర ఇద్దరికీ మెలకు వస్తుంది. పక్కనే ఉన్న ఫోన్ తీసి టైం చూసిన శరత్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడో కొడుకు అర్థం కాక ఎక్కడికి అభి అని అడుగుతాడు. సతీష్ ఫోన్ చేశాడు డాడీ, మీ ఫ్రెండ్ కనబడడం లేదంట, రాత్రి నుంచి ఇంటికి రాలేదంట, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అని వాళ్లకు మాట చెప్తూనే బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. అవునా, అదేంటి అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ కూడా పక్కనే బట్టలు ఆరేసే తీగల మీద ఉన్న వాళ్ల చొక్కాలు తొడుక్కొని అక్కడి నుండి జనార్దన్ వాళ్ల ఇంటి వైపు నడిచారు. కంగారులో కాళ్ళు చేతులు ఆడకపోయినా ఏడుస్తున్న పిన్ని దగ్గర కూర్చొని ఆమెకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక కన్నీళ్లతో ఏం చేయాలో అర్థం కాక కూర్చున్న తమ్ముడి వైపు చూస్తూ ఉంది శ్రావణి. ఇంతలో అక్కడికి వచ్చిన అభిని చూసి లేచి గుమ్మం పట్టుకొని నిలబడింది. రావడమే ఆమె మొహం చూసిన అభికి రాత్రి నుండి తినక నిద్రలేక మొహం పీక్కుపోయి ఉండడం చూసి కడుపు మండిపోయింది మామగారి మీద కోపంతో. నువ్వేడవకే, మీ నాన్నకేం కాదు అని చెప్పి అసలేమైందిరా అని అడిగాడు అభి. దాంతో జరిగింది మొత్తం చెప్పాడు సతీష్. సరే రా, మనమిద్దరం వెళ్ళి వెతుకుదాం అని బామ్మర్దిని తీసుకొని వెళుతూ వెనక్కి తిరిగి చూడండి, అంకుల్కి ఏం కాదు, మీరేం బాధపడకండి అని చెప్పి అది ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు కాబట్టి కాస్త దాన్ని చూసుకుంటూ ఉండండి నేను వచ్చే వరకు అని చెప్పి శ్రావణి వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. వాళ్ళున్న బాధలు నిజానికి శ్రావణి గురించి మర్చిపోయారు అప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ అభి గుర్తు చేయడంతో టైం చూసిన భ్రమరాంబకి తెల్లవారుజాము 4 అయిందని అర్థమై అయ్యో అనుకుంటూ తను మొహం కడిగితే ఆమె కూడా కడుగుతుంది అని అక్కడి నుండి లేచి తను బ్రష్ చేసుకుని వచ్చి ఇంకా గుమ్మం దగ్గరే ఉండి వీధి వైపు చూస్తూ ఉన్న శ్రావణిని చూసి నువ్వు కూడా వెళ్ళి మొహం కడుక్కొనిరా అని చెప్పింది భ్రమరాంబ. దాంతో సరే అని తల ఊపి అక్కడి నుండి పెరట్లోకి వెళ్ళింది శ్రావణి. ఆమె తిరిగి వచ్చేటప్పటికి శ్రావణి కోసం పాలు కాచి గ్లాసులో పోసి పెట్టి తాగమని చెప్పింది. కానీ ఆమెకు మనస్కరించలేదు తాగడానికి. అయినా కూడా పిన్ని చెప్పిన తర్వాత చేయకపోతే ఏమంటుందోనని వంటింట్లోకి వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకువచ్చి దానిలో సగం పాలు ఆ గ్లాసులో పోసి వాళ్ల పిన్ని ముందుకి జరిపింది తనని కూడా తాగమని. గ్లాస్ తన ముందు పెట్టిన శ్రావణి వైపు చూసింది ఆమె. తను ఎంత బాధ పెట్టినా కూడా, ఎంత హీనంగా చూసినా కూడా ఆమె మాత్రం తనని తల్లిగానే చూస్తుంది. తను ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుండి కొడుకు గాని కూతురు గాని ఆమెకి ఏం జరిగినా కనీసం పట్టించుకునేవాళ్లు కాదు. ఏ రకంగానూ తనకు సాయం అందేవాళ్లు కాదు. అలాంటిది మళ్ళీ తను తిరిగి వచ్చినప్పటి నుండి ఆమెని ఏ పని అంటుకోనివ్వకుండా తను చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా తనే చేస్తుంది అంతా. ఇప్పుడు కూడా తను రాత్రి కూడా అన్నం తినలేదని గుర్తుపెట్టుకొని పాలు తాగమంటుంది. అది తలుచుకొని సిగ్గుతో చచ్చిపోయింది భ్రమరాంబ. ఇప్పుడు తను తాగితేనే ఆమె కూడా తాగుతుందని అర్థమై ఆ గ్లాసులోని పాలు తాగింది భ్రమరాంబ. ఆ తరువాత పాల గ్లాస్ నోటి దగ్గర పెట్టుకున్న శ్రావణికి ఆ వాసనకి కడుపులో తిప్పినట్టుగా అనిపించి గ్లాస్ పక్కన పెట్టి అక్కడి నుండి బయటకు పరిగెత్తింది. సతీష్ని తీసుకొని ఆ ఊర్లో కొన్ని చోట్ల చూసి ఆ తరువాత కొద్దిగా తెల్లవారడంతో వాళ్ల పొలానికి కూడా వెళ్ళి చూశారు. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో తిరిగి తిరిగి అలసట వచ్చిన అభి చివరిగా ఆయనకి ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన చుట్టాలింటికి కానీ వెళ్ళాడేమో అనే డౌట్తో వాళ్ళందరికీ ఫోన్ చేపించాడు బామ్మర్దితో. కానీ ఎక్కడా కూడా జనార్దన్ ఆచూకీ దొరకలేదు. ఇక ఫైనల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఒక్కటే వాళ్ళకి ఉన్న ఆప్షన్ కాగా ఇద్దరూ టౌన్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అభికైతే రాత్రి జరిగిన దానికి చాలా బాధగా ఉంది. అనవసరంగా ఆవేశానికి పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడాను, కనీసం ఆయన వయసుకి కూడా మర్యాద ఇవ్వలేదు అంటూ ఒకానొక స్టేజ్లో అయితే తను రాత్రి అలా మాట్లాడి తప్పు చేశానేమో అన్న గిల్టీ ఫీలింగ్ కూడా కలిగింది. అంతలా లోలోపల బాధపడ్డాడు మామగారి కోసం. వామిటింగ్ అవుతూ కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేస్తాయేమో అన్నంత భయంకరంగా ఉంది శ్రావణి పరిస్థితి. పైగా వామిటింగ్ అవుతుంటే ఆయాసంగా కూడా అనిపిస్తూ గుండె గట్టిగట్టిగా కొట్టుకుంటుంది. అప్పుడే వెనక నుండి వచ్చిన భ్రమరాంబ శ్రావణి చెవులు మూసింది గట్టిగా.
కానీ అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు శ్రావణి. కాసేపటికి ఆ ఫీలింగ్ కూడా పోవడంతో నీరసంగా మొహం కడుక్కొని తడిని తుడుచుకుంటూ వెనక్కి తిరిగి పిన్ని వైపు చూడగా భయంతోనూ లేదంటే ఆమె చూపించిన వాత్సల్యానికో కానీ శ్రావణి కంట్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె కంట్లో నిండిన కన్నీళ్లు చూసి వాటిని తుడిచి ఏం పర్వాలేదు, ఏం కాదు అని ధైర్యం చెప్పాలని ఉన్నా కూడా అది కొత్తగా అనిపించి చేయలేక, ఇదిగో ఈ తేనె కొంచెం నాకు, ఇలా వాంతులవ్వకుండా ఉంటాయి అంటూ బాటిల్ ఆమె చేతికి ఇచ్చి వెళ్ళి కాసేపు పడుకో, అంతా మామూలవుతుంది అని చెప్పి తిరిగి ఇంటి ముందుకి వెళ్ళింది. నవ్వాలో ఏడవాలో తెలియక బాటిల్ మూత తీసి వేలితో కొంచెం తేనె తీసి నాలుక మీద పెట్టుకుంటూ ఉండగా అమ్మ శ్రావణి అన్న మామగారి పిలుపుకి వెంటనే ఆ బాటిల్ పక్కన పెట్టి ఇంటి ముందుకి వెళ్ళింది ఆమె. మామగారిని చూడగానే ఏడుపు తన్నుకు రావడంతో ఏడుస్తూనే వెళ్ళి ఆయన్ని హత్తుకొని మామయ్య నాన్న అంటూ ఏడ్చేసింది బాధగా. ఊరుకోమ్మా ఊరుకో, వాడికేం కాదు అంటూ తన వెన్ను నిమిరి ధైర్యం చెప్పాడు శరత్. వాళ్ళిద్దరినీ అలా చూస్తూనే కూర్చోండి అన్నయ్య గారు అంటూ కుర్చీలు చూపించింది భ్రమరాంబ. కోడల్ని కూడా తనతో పాటే పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టుకుంటూ అసలు ఏమైందమ్మా అని అడిగాడు భ్రమరాంబని శరత్. దాంతో జరిగిందంతా చెప్పింది భ్రమరాంబ. వాడికేమీ కాదమ్మా, మీరు కంగారు పడకండి. చిన్నప్పటి నుండి కూడా వాడు చాలా ధైర్యవంతుడు. అలాంటివాడు ఏదైనా పిచ్చి పొరపాటు చేస్తాడని నేనైతే అనుకోను అన్నాడు. గుమ్మానికి ఆనుకొని కింద కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటూ ఉంది భ్రమరాంబ. కానీ ఎంత వద్దనుకున్నా ఏవో పిచ్చి ఆలోచనలు ఆమెని కలవరపెడుతున్నాయి లోలోపల. అమ్మ శ్రావణి, మీ నాన్నకి ఏమీ కాదు, చూస్తూ ఉండు, కాసేపట్లో ఇంటికి వస్తాడు. కాబట్టి నువ్విలా బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోకు తల్లి అంటూ తన కన్నీళ్లు తుడిచాడు శరత్. అప్పటికే తెల్లవారిపోవడంతో శంకర్రావు ఇంటికి ఫోన్ చేసి నాగమణికి విషయం చెప్పి కాఫీ పెట్టుకొని తీసుకురమ్మని చెప్పాడు శ్రావణి వాళ్ళ కోసం. కాసేపు అందరూ మౌనంగా ఉండగా శంకర్ అభికి ఫోన్ చేసి ఏమైనా తెలిసిందేమో అడుగు అన్నాడు శరత్. అలాగే అన్నయ్య అంటూ పక్కకి వెళ్ళిన శరత్ అభికి కాల్ చేయగా ఇంకా ఏం తెలియలేదు బాబాయ్, ఏదైనా తెలిస్తే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పడంతో అదే విషయాన్ని చిన్నగా అన్నయ్య చెవిలో చెప్పాడు ఆయన. ఇంతలో బైక్ సౌండ్ రావడంతో అందరూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూశారు. భ్రమరాంబైతే కింద కూర్చున్నది వెంటనే లేచి సంతోషంగా చూసింది బండి దిగి వస్తున్న భర్త వైపు. శ్రావణి కూడా కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసింది. శంకర్రావు శరత్ అయితే అయోమయంగా చూస్తూ కుర్చీలో నుండి లేచి నిలబడ్డారు. కారణం, రాత్రి అంత కోపం మీద ఉన్న మనిషి ఇప్పుడేమో చిరునవ్వుతో చేతిలో ఏదో కవర్తో లోపలికి వస్తూ కనబడ్డాడు. బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తున్న ఆయనకి ఎదురు వెళ్లారు శ్రావణి భ్రమరాంబ ఇద్దరు. ఏమండి, ఎక్కడికి వెళ్లారండి మీరు? ఏమైంది మీకు? ఎందుకు ఇంటికి రాలేదు? మీరు రాలేదని రాత్రి నుండి మేమెంత బాధపడ్డామో తెలుసా? సతీష్ అయితే 2 కాళ్ళు ఒక చోట పెట్టలేదు ఇంతవరకు. ఎందుకు మమ్మల్ని ఇంతగా బాధ పెట్టారు అని అడిగింది ఏడుస్తూ. భార్యకి సమాధానం చెప్పకుండా కూతురు వైపు చూశాడు జనార్దన్. నాన్న, మీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. నేను మీరు చెప్పినట్టే వింటాను. కానీ ఇంకెప్పుడు ఇలా ఇంటికి రాకుండా ఉండకండి నాన్న అంటూ బోరున ఏడ్చేసింది తండ్రిని పట్టుకొని శ్రావణి. కూతురు తల నిమిరి చేతిలో ఉన్న కవర్ ఆమె చేతికి ఇచ్చి లోపలికి నడిచాడు జనార్దన్. ఇద్దరిలో ఏ ఒక్కరికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాయన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు శ్రావణి భ్రమరాంబ. జనా, ఏంట్రా ఇది? నీలో ఎప్పటినుండ్రా ఈ మొండితనం ఇంతగా పాతుకుపోయింది? మా మీద కోపంతో నువ్వు రాత్రంతా ఇంటికి రాకపోతే వాళ్ళు ఎంతగా అల్లాడిపోయి ఉంటారో ఒకసారి ఊహించు అన్నాడు వరండాలోకి వచ్చిన స్నేహితుణ్ణి చూసి శరత్. దానికి కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు జనార్దన్. ఇంతలో కాఫీలు తీసుకువచ్చిన నాగమణి జనార్దన్ ఇంట్లో ఉండడం చూసి జరిగినవి ఎత్తకుండా ఉండడమే మంచిది అనుకుంటూ లోపలికి రాగా, వచ్చావా? ముందు వాళ్ళందరికీ కాసిన కాఫీ ఇవ్వు నాగమణి, రాత్రి నుండి ఎవరూ ఏమీ తినకుండా కూర్చున్నారు అని చెప్పాడు శంకర్రావు. అలాగేనండి అంటూ ఒక్కొక్కరికి గ్లాసుల్లో తను తెచ్చిన ఫ్లాస్క్లో నుండి కాఫీ వంచి ఇచ్చింది నాగమణి. ఇంతలో పక్కకి వెళ్ళిన శంకర్రావు అభికి ఫోన్ చేసి జనార్దన్ ఇంటికి వచ్చిన విషయం చెప్పాడు. నాగమణి ఇచ్చిన కాఫీ తీసుకొని మౌనంగా తాగుతూ కూర్చున్నాడు జనార్దన్. అతను వచ్చిన దగ్గర నుండి ఎవరు ఏం మాట్లాడినా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన్నే చూస్తూ మౌనంగా ఉండిపోయారు అందరూ. అసలు వీడి మనసులో ఏముంది అని అతన్నే నిశితంగా గమనిస్తూ ఉన్నాడు శరత్. ఇంకోవైపు శ్రావణికి అయితే అంత నిశ్శబ్దంగా ఉన్న తండ్రిని చూస్తుంటే తుఫానుకి ముందు ప్రశాంతతలా అనిపించి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది భయంతో.
రాత్రి జరిగిన దానికి జనార్దన్ ఇంటికి రాకపోవడంతో అతన్ని కదిలించడానికి ధైర్యం సరిపోలేదు ఎవరికి. ఇంతలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికని వెళ్లిన వాళ్ళు దారి మధ్యలో ఉండగానే మామగారు ఇంటికి వచ్చారని తెలియడంతో వెంటనే వెనక్కి వచ్చిన అభి వాళ్ళు వచ్చారు అక్కడికి. రావడమే సతీష్ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన్ని హత్తుకుంటూ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడిగాడు బాధగా. అప్పటికీ కూడా ఆయన నుండి సమాధానం రాకపోగా కొడుకు తల నిమిరి ఊరుకున్నాడు. ఆ వెనుకే కోపంగా లోపలికి వచ్చిన అభి అక్కడ అందరి ముఖ చిత్రాలు చూసి, ఏంటి ఏదో తేడాగా ఉంది అనుకుంటూనే శ్రావణి వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగాడు. తెలియడం లేదు అని ఆమె తల తిప్పుతూ చెప్పగా అందరి మౌనాన్ని, అలాగే సతీష్ అడిగిన దానికి సమాధానం చెప్పని ఆయన్ని అసహనంగా చూస్తూ, ఒక్క నిమిషం పక్కకు రారా అంటూ సతీష్ని పక్కకి తీసి, ఎక్కడికి వెళ్లారు రాత్రి నుండి అని అడిగాడు సీరియస్గా ఆయన ఎదుట నిలబడుతూ. కనీసం తల తిప్పి అతని వైపు కూడా చూడలేదు జనార్దన్. అది చూసి మరింత అసహనంగా అనిపించి తల పట్టుకొని పక్కకి తిరిగి మళ్ళీ వెంటనే ఆయన వైపు తిరిగి, అసలేంటి ప్రాబ్లం? హా, మీ అమ్మాయికి భర్తగా నేనుండకూడదు అంతే కదా? దానికి కూడా ఆయన ఏం మాట్లాడకపోవడంతో, ఓకే మీరనుకున్నట్టే జరుగుతుంది సరేనా, కానీ మీరు మాత్రం ఇలాంటి టెన్షన్ పెట్టి దాన్ని చంపేయకండి. రాత్రి నుంచి అదెంత కంగారు పడి ఉంటుందో మీరు ఊహించగలరా? ఇప్పుడు అదున్న పరిస్థితిలో దానికి అది ఏమాత్రం మంచిది కాదు తెలుసా? అప్పటికీ కూడా నోరు విప్పని ఆయన్ని చిరాకుగా చూస్తూ, ఛ, నిజంగా పల్లెటూరి బండ మనిషి అనిపించారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా భార్యని నా నుండి దూరం చేయగలరు కానీ నా మనసులో నుండి దాన్ని, దాని మనసులో నుండి నన్ను తీసేయలేరు. అలాగే అది సంతోషంగా ఉన్నంత వరకే ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి మెంటల్ టార్చర్ ఉంటే మాత్రం నిమిషం కూడా దాన్ని ఇక్కడ ఉంచను నేను. ఇప్పుడు సంతోషంగా ఉందా మీకు? దాన్ని మీ కళ్ళ ముందే పెట్టుకొని అది నా కోసం రోజు బాధపడుతూ ఉంటే చూసి హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా అభి. అంత జరుగుతున్నా కూడా అభి ఎన్ని మాటలంటున్నా జనార్దన్ నోరు తెరవకపోవడం అందరికీ విచిత్రంగా అనిపించింది. దాంతో ఇదంతా కూడా జనార్దన్ రాత్రి జరిగిందానికే చేశాడని అనుకొని వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు మౌనంగా. వెళ్ళిపోతున్న అభినే చూస్తూ అతను తన కంటి ముందు నుండి వెళ్ళిపోగానే ఏడుస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి. అది చూసి, ఏంటి నాన్న ఇదంతా, నువ్వే నా అక్కని ఇలా ఏడిపిస్తుంది అని అడిగాడు బాధగా సతీష్. అవునయ్యా, అది రాత్రి నుండి తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉంది. దాని ఉసురు మంచిది కాదు, నా మాట విను, అసలు ఎందుకు ఇంత పంతం నీకు అని అడిగింది భ్రమరాంబ. వాళ్ల మాటలేమీ పట్టించుకోకుండా, స్నేహ ఏది అంటూ అక్కడ లేని కూతురి గురించి అడుగుతూ షర్ట్ విప్పుతూ అక్కడి నుండి లేచాడు జనార్దన్. అతని మాటలకి నివ్వెరపోయి చూస్తూ, మేం మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి అని అడిగింది భ్రమరాంబ. ఏం చేయాలో నాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళి వేడినీళ్లు పెట్టు అంటూ తన గదికి వెళ్ళిపోయాడు జనార్దన్. దాంతో తల్లి కొడుకులిద్దరూ మొహమొహాలు చూసుకుంటూ నిలబడిపోయారు. ఇంటికి వెళ్లిన అభి కోపంగా చిరాకుగా తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. జనార్దన్ ప్రవర్తన అతనిలో మనిషిని కంట్రోల్ కానివ్వడం లేదు. అసహనంగా బెడ్ మీద కూర్చుంటూ ఏడుస్తూ తన వైపే చూస్తున్న శ్రావణి మొహం గుర్తురావడంతో ఆహ్ అని గట్టిగా అరిచాడు. బయట ఉన్న వాళ్ళకి ఆ అరుపులు వినపడుతున్నా కూడా ప్రస్తుతం ఏం చేయలేక ఎవరికి వారే మౌనం దాల్చారు. కానీ అప్పటి వరకు విషయం తెలియని హరిత వాళ్ళ ఆయన బయటకు వచ్చారు ఆ అరుపుకి. అప్పటికే అందరూ అభి రూమ్ వైపు చూస్తూ ఉండడంతో, ఏమైందమ్మా, అన్నయ్య ఎందుకు అలా అరుస్తున్నాడు అని అడిగింది హరిత. కొత్త అల్లుడి ముందు ఇంటి విషయాలు బయటపెట్టి కూతురి పరువు తీయడం ఇష్టం లేక, మీ అన్నయ్య కోపం నీకు తెలిసిందేగా హరి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు వెళ్ళి అల్లుడు గారికి కావలసినవి చూడు అని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు శరత్. మంచం మీద పడుకొని ఏడుస్తున్న అక్క దగ్గరికి వచ్చి, అక్క అంటూ తన భుజం మీద చేయి వేశాడు సతీష్. దాంతో కళ్ళు తుడుచుకొని లేచి కూర్చోగా, నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వేం బాధపడకక్కా అంటూ తన చేతిలో ఫోన్ పెట్టి, కాసేపు మాట్లాడు, నీకు కూడా బాగుంటుంది అని బయటకు వెళ్ళాడు సతీష్. ఎవరితో మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా ఫోన్ వైపు చూస్తూ ఉండగా అటు నుండి, ఏడుస్తూ పడుకున్నావా ఇంకా అన్న అభి గొంతు విని వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది ఏడుస్తూ. సమాధానం రాకపోవడంతో, నువ్విలాగే ఏడుస్తూ ఉంటే లోపల ఉన్న నా బేబీ ఆరోగ్యం పాడవటమే కాదు, వాళ్ళు కూడా పుట్టిన తర్వాత అలాగే ఏడుస్తూ ఉంటారు, అప్పుడుంటుంది నా చేతిలో నీకు అన్నాడు కోపంగా. ఆ మాటకు నవ్వేస్తూ కన్నీళ్లు తుడుచుకుంది శ్రావణి. ఏంటే, నేను మాట్లాడుతుంటే నవ్వొస్తుందా నీకు? ఇప్పుడే కదా ఏడవద్దు అన్నారు, మరి నవ్వినా తప్పేనా
అని తిరిగి క్వశ్చన్ చేసింది. ఓయ్, ఏంటే నీకు నోరు లేస్తుంది? నేనక్కడ లేననే ధైర్యమా? వచ్చానంటే ఒంగోపెట్టి గుద్దుతాను. ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటున్న ఆమె నవ్వు వినపడటంతో మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది అభికి. దానికోసమే తనతో మాట్లాడాలి అనుకున్నాడు తను. ఎందుకంటే తనకి ఇంత జరిగిన తర్వాత శ్రావణి ఎంత బాధపడుతుందో, మగవాడైన తనకే భార్యను వదిలేసి ఉంటాను అని చెప్పడానికి అంత బాధ కలిగితే ఇక ఆమె పరిస్థితి ఏంటో తను అర్థం చేసుకోగలడు. ఓయ్, నవ్వింది చాలు కానీ సాయంత్రం ఒకసారి ఇంటికి రావే అన్నాడు అభి. అమ్మో, ఇంటికా? అంది గుండె పట్టుకుంటూ భయంగా ఆమె. ఏయ్, ఏంటి అరుపు? నేను నిన్ను రమ్మంది ఇంటికే, బయటకు కాదు. ఇప్పుడు కానీ నువ్వు ఇంటికి రాను అంటే నిజంగానే నాతో పాటు బయటికి రావాల్సి ఉంటుంది, ఆలోచించుకో. అయ్యో వద్దండి, నాన్నకి తెలిస్తే కోపడతాడు. ఏయ్, నేను నీ మొగుణ్ణి, మరి నా మాట వినకపోతే నేనేం చేయాలి అన్నాడు కోపం నటిస్తూ అభి. అలా అనకండి, నాకు భయంగా ఉంటుంది అని. సరే, నాన్న బయటకు వెళ్ళిన తర్వాత వస్తాను. వెరీ గుడ్, ఇప్పుడు నా పెళ్ళాన్ని అనిపించావు. ఆ మాటకి సిగ్గుగా తల వంచుకొని నవ్వుకుంది శ్రావణి. సరే కానీ ఇక లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను పొద్దున ఏదో చెప్పాను అని. అలాగే నిన్ను వదిలేశాను అనుకోకు, అది ఈ జన్మలో జరగదు. నీ బాబు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను. ఈ ఊరు నుండి నేను వెళ్ళాను అంటే అది నిన్ను తీసుకొనే, కాబట్టి నువ్వేం బాధపడకు. హ్యాపీగా తిని తిరిగి నీకు నచ్చింది చెయ్యి. అలాగే నా బేబీ గురించి జాగ్రత్త తీసుకో చాలు అని చెప్పాడు అభి. అతను అలా చెప్తున్నప్పుడు తన చేతితో కడుపు మీద తడుముకుంటూ సంతోషపడింది శ్రావణి. ఏంటే మాట్లాడవు? హాహా, అలాగే. సరే, తిని పడుకో, అసలే రాత్రంతా నిద్రలేదు అని కాల్ కట్ చేశాడు. దాంతో ఫోన్ పక్కన పెట్టేసి, ఒరేయ్ నాన్న, నువ్వు నా బంగారం రా, నా కడుపులోకి వస్తూనే మీ నాన్నని నాకు దగ్గర చేశావు అంటూ ప్రేమగా 2 చేతులతో పొట్టని తడుముకొని నవ్వుతూ లేచి బీరువా నుండి చీర తీసి స్నానానికి వెళ్ళింది. కాసేపటికి స్నానం చేసి వచ్చి జడ వేసుకొని వంట చేయడం కోసం వంటింట్లోకి వెళ్ళగా అప్పటికే అన్నీ చేసేసి శ్రావణి కోసం చింతకాయ పచ్చడి నూరుతూ కనబడింది భ్రమరాంబ. అది చూసి వంటింటి గుమ్మం పట్టుకొని, నేను చేసేదాన్ని కదా పిన్ని అంది మెల్లగా శ్రావణి. దాంతో తల ఎత్తి తన వైపు చూసి, వద్దులే, అన్నీ వేడివేడిగా ఉన్నాయి. ఎలాగో ఒకదానివే తినవుగా, వెళ్ళి సతీష్ని కూడా తీసుకురా, ఇద్దరు కలిసి తిని కాసేపు పడుకోండి అని చెప్పింది భ్రమరాంబ. సాయంత్రమైనా నేను వంట చేసి పిన్నిని విశ్రాంతి తీసుకోమని చెప్పాలి అనుకుంటూ సతీష్ స్నానం చేసి ఉండడంతో భోజనం చేయడానికి రమ్మని చెప్పి, ఆ రోజు ఆదివారం కావడంతో స్నేహను కూడా భోజనానికి పిలవడానికి వెళ్ళింది శ్రావణి. స్నేహ, అన్నం తిందాం అంది అప్పటి వరకు పడుకొని లేచి స్నానం చేసి వచ్చిన చెల్లెల్ని. నాకేం వద్దు పే అంటూ కసిరి శ్రావణి మొహం మీద తలుపులు వేసేసింది స్నేహ. అది చూసి, ఏయ్ నిన్ను అంటూ డోర్ తీయవే అంటూ డోర్ కొట్టాడు సతీష్. తమ్ముడు ఎక్కడ గొడవ చేస్తాడో అని భయపడి, సతీష్ వదిలేరా, గొడవెందుకు, తను చిన్నపిల్ల కదా అంటూ నచ్చచెప్పింది సతీష్కి శ్రావణి. లేదక్కా, రోజు రోజుకి దీని వేషాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న పెద్ద లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అయినా వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్లే వరకు ఆ గదిలో తలుపు వేసుకుని ఏం చేస్తున్నావే నువ్వు అని గట్టిగా అరిచాడు సతీష్. వంటింట్లో ఉంటూ అవన్నీ వింటున్న భ్రమరాంబ ఆ కొడుకు మాటలు నిజమే అనుకుంటూ, అవును, వచ్చిన దగ్గర నుండి ఇది లోపలే ఉంటుంది, బయటికి అస్సలు రావడం లేదు, లోపల ఏం చేస్తుంది పిల్ల ఒంటరిగా అనుకుంది భ్రమరాంబ. పోనీలేరా, నిదానంగా తనే తెలుసుకుంటుంది, నువ్వు ఇప్పుడేం గొడవ చేయకు అంటూ తమ్ముణ్ణి బలవంతంగా అక్కడి నుండి లాక్కొచ్చింది శ్రావణి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందమ్మా, అదిలా తయారైంది నీ వల్లే, నువ్వు చేసిన గారాబమే. ఈరోజు ఇంట్లోనే ఉంది కదా, నీ కాస్త సహాయం చేయొచ్చు కదా, నువ్వు చెప్పి చేపించుకోవు అంటూ తల్లిని తిట్టాడు సతీష్. కొడుకు మాటలు నిజమే కావడంతో ఇంకేం మాట్లాడలేక, నేను చెప్తాలేరా, నువ్వింకరవకు అంది భ్రమరాంబ. ఆ తరువాత వాళ్ళిద్దరికీ తనే దగ్గరుండి భోజనం పెట్టి పాలేరు రావడంతో భర్తకి క్యారేజ్ కట్టి పంపించింది పొలానికి. పొద్దుననగా బయటకు వెళ్ళిన అభి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాడు. హరిత హాల్లో కూర్చొని ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా, బావయేడే అని చెల్లెలి నెత్తిమీద ఒకటి వేసి, పిన్ని భోజనం పెట్టు అంటూ కేక వేశాడు. అబ్బా, ఏదో అర్జెంట్ వర్క్ అని ఆఫీస్ వాళ్ళు కాల్ చేయడంతో వెళ్ళిపోయారన్నయ్య అని చెప్పి అక్కడి నుండి పక్కకి వెళ్ళింది హరిత. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావభి
అంటూ ప్లేట్లో అన్నీ పెట్టుకువచ్చి కొడుకు చేతికి ఇచ్చి తన పక్కన కూర్చుంది నాగమణి. పనుండి బయటికి వెళ్ళాను పిన్ని అంటూ నాగమణితో కబుర్లు చెబుతూ శుభ్రంగా తినేసి శ్రావణి కాసేపట్లో వస్తుంది అని ఆమెకు చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు అభి. శ్రావణి రావడమేంట్రా అని అడిగింది అర్థం కాక నాగమణి. నేనే ఊరికే రమ్మన్నానులే, కాసేపు ఉండి వెళ్తుంది అని అరిచి మరీ చెప్పాడు. నువ్వు ఎక్కువ కలలు కంటున్నావు నాన్న. అది తండ్రి చాటు బిడ్డ. ఆయన మాట కాదని అది నీ దగ్గరికి వస్తుందని ఎలా అనుకున్నావు? నీకు ఇంకా దాని గురించి తెలిసినట్టు లేదు. పాపం పిచ్చిది, దానికి అబద్ధం చెప్పడం కూడా రాదు అని అంటూ ఉండగానే తమ్ముడితో అక్కడికి వచ్చింది శ్రావణి. అది చూసి నోట మాట పడిపోయి బిగుసుకుపోయింది నాగమణి. అది చూసి ఏమైంది అత్తయ్య అలా అయిపోయారు అని అడిగాడు సతీష్. తనని తాను గిల్లి చూసుకొని ఏమీ లేదని తలూపి రండి కూర్చోండి అని చెప్పి ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు శ్రావణి నువ్వక్కడే ఆగమ్మా అంటూ లోపలికి వెళ్ళింది నాగమణి. సతీష్ మాట వినబడటంతో శ్రావణి వచ్చిందేమోనని ఒంటికి స్ప్రే కొట్టుకుంటూ ఉన్న అభి స్ప్రే బాటిల్ పక్కన పడేసి బయటకు వచ్చాడు. ఇంతలో హారతి పళ్ళెంతో బయటికి వచ్చి మా వంశాన్ని నీ కడుపులో దాచుకొని మొదటిసారి వస్తున్నావు అంటూ ఆమెకి దిష్టి తీసి బొట్టు పెట్టి తనని లోపలికి వెళ్ళమని చిరునవ్వుతో చెప్పి నాగమణి బయటకు వెళ్ళింది పారబోయడానికి. నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చిన అభి కూర్చోరా అని బామ్మర్దికి చెప్పి భార్యకి చెయ్యి అందించి తనని లోపలికి తీసుకొని వచ్చాడు. చిలకపచ్చ జార్జెట్ చీరలో తన పొడవాటి జడకి 2 మూరలు మల్లెపూలు పెట్టుకొని చెరగని చిరునవ్వుతో భర్త చేతిని పట్టుకొని లోపలికి అడుగుపెట్టింది శ్రావణి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.